మీరు రోడ్డు వేశారని 300 ఎకరాల వ్యవసాయ భూమిని బీడు పెట్టాలా అని దొరువులపాలెం పంచాయతీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు బీటు 1 A పరిధిలో జరుగుతున్న సాగరమాల రోడ్డుపై స్థానిక రైతులు ఆందోళనకి దిగారు. రోడ్డుపై టెంట్ వేసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈపూరు బీటు 1 A రెవెన్యూలోని సర్వే నంబర్ 596లో ఉన్న 9 ఎకరాల డొంక పోరంపోకు భూములకు అనుసంధానంగా ఉన్న 300 ఎకరాల రైతులకు రోడ్డు వలన తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. కనీసం తమ భూములలోకి వెళ్లి సాగు చేసుకునే వీలు లేకుండా చేశారని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే తమ పొలాలకు దారి ఏర్పాటు చేయకపోతే పనులు అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాక సతీష్ రెడ్డి, ఇస్నాక దయాకర్ రెడ్డి, రైతులు, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దొర్లపాలెం పంచాయతీ మాకు సంబంధించి ఇక్కడ హైవే రోడ్డు పడిన తర్వాత మా రైతులు కానీ మేము కానీ చాలా నష్టపోయి ఉన్నాము. దీనికి ఖచ్చితంగా హైవే రోడ్డు పడిన తర్వాత మాకు ఈ సాగర్మాల రోడ్డు పడిన తర్వాత కనీసం మేము మా రైతులందరూ కూడా 2-3 సంవత్సరాలు కూడా పైరు పెట్టుకునేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మాకు మా భూములు అయితేమి, మా ఎస్సీల భూములు అయితేమి, రెడ్డి గారుల భూమి అయితేమి మొత్తం ఇక్కడ 300 ఎకరాలు ఉన్నాయి. కానీ 300 ఎకరాలకి ఒక్కసారి కూడా బండి దిగేదానికి కూడా ప్లేస్ లేకుండా పూర్తిగా రోడ్ వేసేసారు హైవే వాళ్ళు. మాకు 300 ఎకరాలు మేము ఎలా పండించుకోవాలా? మాకు దారిట్ట ఆ కైలు దున్నేదానికి బండ్లు ఏదో దిగాల, మేమేం చేయాలా? ఇప్పుడు నష్టపోయింది సాలక మమ్మల్ని ఇంకా అన్యాయం చేయాలని హైవే వాళ్ళు ఇంకా మమ్మల్ని ఇది చేస్తున్నారు. కానీ మాకైతే పూర్తి పరిష్కారం అయితే కావాలా. పూర్తి పరిష్కారం అవ్వకపోతే మేమైతే ఒప్పుకోము. మాకు ఏ విధానం కూడా మాకు బండ్లు దిగేదానికి అవకాశం లేదు. కాబట్టే మేము చెప్పేది ప్రతి ఒక్కరు విని మాకు మీద దయించి మాకు కిందకి దిగేదానికి మాకు రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మాకు చేయని వెంటనే మేము పూర్తి బంద్ చేసేదానికి కూడా పూర్తి స్థాయిలో మేమందరం ఉన్నాము. మాకంటూ ఒక ఊరు కట్టుబాటు ఉంది. మేమైతే ఇంకా నష్టపోయి తెలుసుకోలేదు. ఈ రోడ్డు వచ్చిన తర్వాత చాలా నష్టపోయినాము. సోయాన నేను 3 సంవత్సరాల నుంచి పైరు పెట్టుకోకుండా మాకు 1 ఎకరా పొలం ఉంటే మేము కూడా నష్టపోయి ఉన్నాము. మాకైతే ఎంతమంది వచ్చినా మాకైతే అన్యాయం అయితే జరిగింది, కానీ న్యాయం అయితే మాకు జరగలేదు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్కరు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరుని అడుగుతున్నాము. కానీ మాకైతే కైలేకి మేమేంటంటే ఇప్పుడు ఎరువులు తోలుకోవాలా, ఎరువులు తోలుకునేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు నారులు పోసుకునేదానికి కూడా టైం వచ్చేసింది. వచ్చే నెల నారులు పోసుకోవాలా. దానికి ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మాకు రోడ్డు వేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాం. మిత్రులకు నమస్కారము. ముత్తుకూరు మండలం ఈపూరు రెవెన్యూ గ్రామంలో దొరువులపాలెం పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క రైతులకు సంబంధించి ఈ సవళ్ళ భూమి, లోడు పొలం భూములు సంబంధించి సాగరమాల రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు మాకు దారి వదలక మేము 2-3 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎన్నిసార్లు మేము అడిగినాను మాకు సమాధానం చెప్పక, పైర్లు పండించుకోలేక, బర్రెలు పోయేదానికి దారి లేక, ఎరువులు తోలుకునేదానికి దారి లేక, నారులు తోలుకునేదానికి, ఒడ్లు తోలుకునేదానికి ప్రతి ఒక్క దానికి ఇబ్బంది చేస్తున్నారు. ఎన్నిసార్లు పై వాళ్ళకి చెప్పినాను మమ్మల్ని పట్టించుకోకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాము. అదేమంటే కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు. కావున మమ్మల్ని గ్రహించి ఈ రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నాము. లేదు మీరు కల్పించో మేము 300 ఎకరాలు అలా రైతులందరమీ ఏడా టెంట్ వేసుకొని ఎన్ని రోజులైనా పోరాడతామని మనవి చేస్తున్నాము.
కావున మాకు ఈ సహాయం చేయమని కోరుతున్నాం. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, MGB మాల్, RTC బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు.